హలో వ్యూవర్స్, మా ఈ చిన్ని వీడియోని తిలకించండి ప్లీజ్. చికెన్ని చక్కగా వాష్ చేసి ఉప్పు పసుపుతో అల్లం చిన్నులపాయల పేస్ట్తో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. దీన్ని మనం ఇప్పుడు షేర్వా లాగా తయారు చేయటం కోసం వెల్లుల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క ఆయిల్లో ఫ్రై చేసామండి. నెక్స్ట్ కొద్దిగా కోకో పౌడరు, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అందులో యాడ్ చేసామండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ చికెన్ షేర్వాని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి వాటర్ యాడ్ చేసేస్తే ఇక మన చికెన్ షేర్వా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కొన్ని కొరియండర్ లీవ్స్తో మన చికెన్ షేర్వా రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.